కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఊరి మధ్యలో ప్రవహించే గోదావరి పాయ. నదికి అటువైపు ఒక ఇల్లు, ఇటువైపు ఇంకొక ఇల్లు. నదికి కుడివైపున రాజేష్ కట్టుకున్న పెద్ద కాంక్రీట్ ఇల్లు ఉంది. పచ్చని చెట్ల మధ్య ఆ ఇంటి ముందు రాజేష్ ఒక ఖరీదైన మడత మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని భార్య చాందిని పట్టుచీర కట్టుకుని ఒక పెద్ద టవల్తో అతనికి విసురుతూ ఉంటుంది. నదికి ఎడమవైపున మోహన్ వాళ్ళ చిన్న పూరి గుడిసె ఉంది. మోహన్ ఒక పెద్ద ధాన్యం బస్తాను తలపై పెట్టుకుని ఎండలో కష్టపడుతూ మోస్తున్నాడు. అతని భార్య కోమలి నది ఒడ్డున బట్టలు ఉతుకుతూ ఉంది. ఈ రెండు ఇళ్లని కలుపుతూ నది మీద ఒక పాతకాలపు వెదురు వంతెన ఉంది. వంతెన మధ్యలో నిలబడి సూర్యకాంతం, రామారావు ఈ రెండు వైపులా చూస్తూ ఉంటారు. ఏవండి, చూశారా? నా పెద్ద కొడుకు రాజేష్ రాజభోగం మన పాత భూమిని అమ్మేసి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఆడి కాలు కింద పెట్టకుండా పడుకుంటే నా కోడలు చాందిని ఇసురుతోంది. ఆడి దర్జా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఈ చిన్నాడు మోహన్ గడు ఉన్నాడు చూశారు, ఎప్పుడు అబ్బాస్తాలు మూసుకుంటూ కూలిలాగి మిగిలిపోయాడు. కాంతం, డబ్బుంటేనే కొడుకు, డబ్బు లేకపోతే పరాయివాడా? ఇద్దరూ నువ్వుగన్న పిల్లలేగా. రాజేష్ దగ్గర డబ్బుంది గాని వాడు ఒంట్లో బద్ధకం పెరిగింది. వాడు మంచం మీద నుంచి లేవడానికి కూడా క్రేన్ని పిలిపించేలా ఉన్నాడు. మోహన్కి డబ్బు లేకపోయినా కష్టపడే తత్వం ఉంది, కండబలం ఉంది. ఎప్పటికైనా కష్టమే కాపాడుద్ది గాని ఈ బద్ధకం కాదు. మీకెప్పుడు నా పెద్ద కొడుకు దర్జా చూస్తే ఏడిపే. ఆడు రోజు యాపిల్స్ అంటున్నాడు. మోహన్ గారి ఇంట్లో ఏముంటది? రాగి జావ, పచ్చిమిర్చి. నేను ఈ రోజు నుండి రాజేష్ ఇంట్లోనే ఉంటా. ఆ గుడిసె వైపు కన్నెత్తి కూడా చూడను. ఇక రాజేష్ తన ఇంటివైపు వెదురు వంతెనకు అడ్డంగా ఒక గేటు కడతాడు. అక్కడ ఒక బోర్డు పెడతాడు. పేదవాళ్లకు ప్రవేశం లేదు, ఈ వంతెన దాటాలంటే 500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని. అప్పుడే పుట్టింటికి వచ్చిన సరస్వతి మోహన్ ఇంటి నుండి రాజేష్ ఇంటికి వెళ్ళటానికి వంతెన మీదకొస్తుంది. రాజేష్ మంచం మీద నుండి అరుస్తూ, ఏయ్ ఎవరక్కడా? బోర్డు చదువుకోలేదా? ఇది రాజేష్ మహారాజు సామ్రాజ్యం. వంతెన దాటాలంటే 500 సమర్పించుకో. అన్నయ్య, నేన్రా నీ చెల్లెలు సరస్వతిని. నా దగ్గర ట్యాక్స్ అడుగుతున్నావా? మన చిన్నప్పటి నుండి ఆడుకున్న ఇల్లురా అది. చెల్లెలైతే ఏంటి సరస్వతి, ఇక్కడ రూల్స్ అందరికీ ఒకటే. పేదవాళ్ళ గాలి మా వైపు రాకూడదనే ఈ గేటు కట్టుకున్నాం. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ మోహన్ గడి గుడిసెలో పడుకో, ఇటువైపు రామాకు. సూర్యకాంతం లోపల నుంచి వచ్చి ఇదంతా చూస్తుంది. కాని పెద్ద కొడుకు దగ్గరున్న డబ్బు మోజులో ఏమీ అనలేక మిన్నుకుండిపోతుంది. సరస్వతి కన్నీళ్లతో వెనక్కెళ్ళి మోహన్ గుడిసెలో కూర్చుంటుంది. ఏడో మగ చెల్లెమ్మా, డబ్బు వాళ్ళ కళ్ళు మూసేసింది. మన గుడిసె చిన్నదైనా మనసు చాలా పెద్దది. నువ్విక్కడే ఉండు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను రాజులా చూసుకుంటాను. రాజేష్కి డబ్బొచ్చాక ఒక పెద్ద డైటీషియన్ని పెట్టుకున్నాడు. చాందిని వంట చేయడం పూర్తిగా మానేసింది. ఒక పని మనిషి వచ్చి రాజేష్కి, సూర్యకాంతానికి భోజనం పెడుతుంది. ఆ ప్లేట్లో కేవలం ఉడకబెట్టిన బ్రాకలీ, ఓట్స్, అలాగే ఉప్పు లేని జావా ఉంటాయి. ఏంటి చాందిని ఇది? నా బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లుంటే నా ప్లేట్లో ఆవు తినే గడ్డి పెడుతున్నావు. నాకు వేడివేడి బిర్యానీ కావాలి, ఆవకాయ పచ్చడి కావాలి. ఇవ్వండి, మీరు కోటీశ్వరులు. కోటీశ్వరులు ఎవరో పచ్చళ్ళు, మసాలాలు తినరు. అలా తింటే వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది. ఈ గడ్డి లాంటి ఫుడ్ తింటేనే మీరు స్లిమ్గా, రిచ్గా కనిపిస్తారు. మూసుకొని ఆ ఓట్స్ తినండి. దేవుడా, ఈ రబ్బర్ లాంటి ఫుడ్ తినలేక నా పళ్ళు ఊడిపోయేలాగున్నాయి. డబ్బుందన్న మాటే గాని కడుపు నిండా ఒక మొద్ద అన్నం లేదు. ఇక మరోపక్క మోహన్ బస్తాలు మోసి చెమటలు తుడుచుకుంటూ వస్తాడు. కోమలి నదిలో బట్టలు ఉతికొచ్చి భర్త కోసం వంట చేయడం మొదలుపెడుతుంది. కోమలి తన చేతులతోనే టమాటాలను మెత్తగా పిసికి, పచ్చిమిర్చిని రాతిమీద దంచి, పొయ్యి మీద మట్టి కుండలో నాటుకోడిలాంటి ఘాటైన టమాటా పప్పు మరియు వంకాయ కాల్చిన పచ్చడి తయారు చేస్తుంది. సరస్వతి వరిగడ్డితో మంట పెడుతూ సాయం చేస్తుంది. పొయ్యి మీద నుండి వస్తున్న ఆ కమ్మటి సువాసన గాలికి ఆ వెదురు వంతెన దాటి రాజేష్ బంగళా వైపు వెళ్తుంది. ఆ మంచం మీద పడుకున్న రాజేష్ ముక్కుపుటాలు అదురుతాయి. అబ్బా, టమాటా పప్పు, వంకాయ పచ్చడి, నెయ్యి, నా ప్రాణం లేచొస్తుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది?
రాజేష్ నది అవతలి వైపు చూస్తాడు. అక్కడ మోహన్, కోమలి, సరస్వతి, రామారావు అందరూ ఒక కూర్చుని అరటి ఆకుల్లో వేడివేడి అన్నం, పప్పు కలుపుకొని సంతోషంగా తింటూ ఉంటారు. వాళ్ల నవ్వులు నది దాటి వినిపిస్తూ ఉంటాయి. అరే మోహన్, నా కడుపులో ఎలకలు కరాటేలాడుతున్నారా? నేను 3 రోజుల నుంచి ఆ ఓట్స్ తిని తిని నా లోపల పేగులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాయి. నాకు ఆ ముద్దపప్పు అన్నం కావాలి. ఇవ్వండి, ఆ పేదవాళ్ళ వంటకాలను చూసి టెంప్ట్ అవ్వకండి, మీ పరువు పోతుంది. నా పరువు పోయినా పర్వాలేదు, నా ఆకలి పోవాలి. నేను వెళ్ళి ఆ పప్పన్ని తినేసి వస్తాను. రాజేష్ వంతెన దాటడానికి వెళ్తాడు. కాని తనే కట్టుకున్న టోల్గేట్కి తాళం వేసుంటుంది. ఆ తాళం చెవి చాందిని దగ్గరుంటుంది. ఆమె ఇవ్వనని మొండికేస్తుంది. ఇక శాంతమ్మకు రాజేష్ ఆకలి బాధ గురించి తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఇంకొంచెం గొడవ పెడితే భలే మజా వస్తుందని రాత్రిపూట ప్లాన్ వేస్తుంది శాంతమ్మ. అదే రాత్రి రాజేష్ ఆకలి తట్టుకోలేక నల్లటి దుప్పటి కప్పుకొని దొంగలాగా టోల్గేట్ పైనుండి దూకి మోహన్ ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే వంతెన మీద అటువైపు నుండి శాంతమ్మ కూడా నల్ల దుప్పటి కప్పుకొని వస్తుంది. చీకట్లో వంతెన మధ్యలో రాజేష్, శాంతమ్మ ఇద్దరు ఢీకొట్టుకుంటారు. ఇద్దరు నల్ల దుప్పట్లలో ఉండటం వల్ల ఒకరినొకరు దెయ్యం అనుకుంటారు. అమ్మో దెయ్యం, గోదావరి దెయ్యం, నన్ను వదిలి. అయితే దెయ్యం, నేను దెయ్యాన్ని కాదు, నేను రాజేష్ని. నా పొట్ట సైజు చూసి దెయ్యం అనుకుంటావా? ఇంతకీ నువ్వెవరు? శాంతమ్మ ముసుగు తీస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఏంటి శాంతమ్మ, అర్ధరాత్రి మా వంతుని మీదేం చేస్తున్నావు? టోల్ ట్యాక్స్ కట్టావా? నీ టోల్ ట్యాక్స్ తగలయ్యా. నువ్వు నీ తమ్ముడింట్లో అన్నం దొంగతనం చేయడానికి వెళ్తున్నావు కదూ. నేను నీ ఇంట్లో యాపిల్స్ దొంగతనం చేయడానికి వస్తున్నాను. ఇద్దరము దొంగలమే, దారుదులు. వంతెన మీద ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటారు. ఆ వంతెన పాతది కావటం, రాజేష్ బరువు ఎక్కువగా ఉండటంతో కిర్రుమని శబ్దం వస్తూ ఉంటుంది. పెద్ద శబ్దంతో వంతెన మధ్యలో విరిగిపోతుంది. శాంతమ్మ పరుగు పరుగున వెనక్కి వెళ్ళిపోతుంది. కాని బరువుగా ఉన్న రాజేష్ పరిగెత్తలేక విరిగిపోయిన వంతెనను వెదురు కర్రల్ని పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటాడు. అమ్మా, మోహన్, చాందిని, నన్ను కాపాడండి, నేను నదిలో పడిపోతున్నాను. ఆ అరుపులు విని మోహన్, కోమలి, సరస్వతి గుడిసెలో నుంచి బయటకు పరిగెత్తుకుని వస్తారు. అటువైపు రాజేష్ బంగళాలో నుంచి చాందిని, సూర్యకాంతం కూడా బయటకు వస్తారు. సూర్యకాంతం, చాందిని నదికి అటువైపు నిలబడి ఏడుస్తూ ఉంటారు. అంతే తప్ప ఏమీ చేయలేకపోతారు. రాజేష్ వాళ్ల వైపు చేయి చాపితే వాళ్ళకి అందదు. ఇవ్వండి మావయ్య గారు, వాళ్ళని పిలవండి. నా భర్త ప్రాణాలు పోతున్నాయి. నేను నా 2 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాను. ఎవరైనా కాపాడండి. డబ్బున్న అహంకారం ఆపదలో పనికిరాదని చాందినికి, సూర్యకాంతానికి అప్పుడు అర్థమవుతుంది. నదికి ఇటువైపు ఉన్న మోహన్ ఏమాత్రం ఆలోచించడు. తన ప్రాణాల్ని పనంగా పెట్టి బస్తాలు మోసే తన బలంతో విరిగిపోయిన వంతెన ముందుకు వెళ్తూ ఉంటాడు. అన్నయ్య, భయపడకు, నా ప్రాణం పోయినా సరే నిన్ను కింద పనివ్వను. నువ్వు నా అన్నయ్యవిరా. రామారావు కూడా సాయం చేస్తాడు. అందరి కృషితో మోహన్ తన అన్నయ్య రాజేష్ని నదిలో పడకుండా సురక్షితంగా ఇటువైపు లాగేస్తాడు. ఇక రాజేష్ ప్రాణాలతో బయటపడ్డాక భయంతో వణికిపోతూ ఉంటాడు. రాజేష్ కళ్ళ వెంబడి నీళ్లు ధారగా కారుతాయి. ఆ ఆకలి తీరిన తృప్తి అతనిలో మనిషిని నిద్రలేపుతుంది. నన్ను క్షమించరా తమ్ముడు. డబ్బు రాగానే కళ్ళు నెత్తికెక్కి ఒక పిచ్చి కుక్కలా ప్రవర్తించాను. నాకు బ్రతకడానికి అవసరమైన అన్నం నీ ఇంట్లో ఉంది. నా ప్రాణం పోతుంటే కాపాడిన రక్తబంధం నీలో ఉంది. నా డబ్బు ప్రాణాన్ని కాపాడలేకపోయిందిరా. ఆ ఖరీదైన యాపిల్స్ నా ఆకలిని తీర్చలేకపోయాయి. సూర్యకాంతం, చాందిని కూడా ఒక పడవేసుకొని నది దాటి ఇటువైపు వస్తారు. వాళ్ళు కూడా కన్నీళ్లతో వస్తారు. మోహనం, నన్ను క్షమించరా. నా కళ్ళకే పచ్చనోట్లు తప్ప నా పేద కొడుకు కష్టం కనిపించలా. ఈరోజు నీ వల్లే నాకు పెద్ద కొడుకు దక్కాడు. ఆ సిటీ ఫుడ్, ఆ బంగ్లాలు నాకు వద్దు. నాకు ఈ గుడిసె ముందు మీ అందరితో కలిసి తినే ఆ ఆకలే ముఖ్యంరా. చాందిని, ఆ టోల్గేట్ బోర్డు పీకయ్యమ్మా. కోమలి, నా డబ్బు పిచ్చితో మిమ్మల్ని చాలా అవమానించాను. నా పట్టు చీరలు నా భర్త ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. మీరు కట్టే నూలు చీరలోనే అసలైన ధైర్యం ఉంది. నన్ను క్షమించండి. నేను మళ్ళీ వంట నేర్చుకుంటాను. మరుసటి రోజు ఉదయం వెదురు వంతెనకి ఉన్న టోల్గేట్ బోర్డుని రాజేష్ స్వయంగా పీకేసి గోదావరిలో విసిరేస్తాడు. ఆ 2 ఇళ్లకు మధ్య ఉన్న దూరం చెరిగిపోయింది.
మోహన్ గుడిసె ముందున్న చాప మీదే రాజేష్, మోహన్, రామారావు అందరూ కూర్చుని ఉంటారు. చాందిని, కోమలి, సరస్వతి అందరూ కలిసి వండిన గుమగుమలాడే పల్లెటూరి వంటల్ని ఆనందంగా తింటూ ఉంటారు. చీచి నిన్నటిదాకా ఒకరినొకరు చంపుకునేలాగా ఉన్నారు. ఈరోజేమో ఒకే కంచంలో తింటున్నారు. ఇలా గొడవలు పోయాయి. నా ఎంటర్టైన్మెంట్ పోయింది. చూశారా, డబ్బు ఎప్పుడైనా మనిషి బద్ధకాన్ని, అహంకారాన్ని పెంచుతుంది. కానీ కష్టం మనిషికి విలువ నేర్పుతుంది. అన్నదమ్ములు కలిసుంటే ఆ గుడిసె కూడా తాజ్ మహల్ కన్నా గొప్పదే. రాజేష్ ఒక పెద్ద పప్పు ముద్దని నోట్లో పెట్టుకొని, ఆహా, నా తమ్ముడింట్లో అన్నం, స్వర్గంలో అమృతం రెండూ ఒకటే అని అనటంతో అందరూ సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. నదిలో నీళ్లు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండగా ఆ అందమైన ఉమ్మడి కుటుంబం సంతోషాన్ని చూపిస్తూ ఈ కథ ముగుస్తుంది. సంపద శాశ్వతం కాదు, కుటుంబ బంధాలే శాశ్వతం. డబ్బు మనిషికి సౌకర్యాన్ని ఇస్తుందేమో కానీ ప్రాణాపాయంలో ఆదుకునేది తోబుట్టువులు, వారి ప్రేమ మాత్రమే. కష్టపడి సంపాదించిన గంజినీళ్ళైనా బద్ధకంతో తిన్న పంచభాక్ష పరమన్నాల కంటే మధురంగా ఉంటాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సూర్యకాంతం చేతిలో 2 ఖాళీ సంచులతో మార్కెట్ నుండి కోపంగా, ఆయాసంగా ఇంట్లోకొస్తుంది. రామారావు పేపర్ చదువుతూ ఉంటాడు. చాందిని, కోమలి, రాధ వంటగదిలో ఉంటారు. యావండి, పేపర్లో దేశం ఏమైపోతుందో చదవడం కాదు, ముందు మార్కెట్లో కూరగాయల ధరలో ఆకాశాన్ని ఎట్లా అంటుతున్నాయో చదవండి. టమాటా కిలో 200 అంట. బెండకాయ, బీరకాయ ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. నేను ఒక కూరగాయ కూడా కొనకుండా ఖాళీ సంచులతో వచ్చేశాను. కూరగాయలు కొనకుండా వస్తే ఇవాళ భోజనానికి ఏం తింటాం కాంతం? గాలి పీల్చుకొని బతుకుతామా ఏంటి? గాలి ఉచితంగా వచ్చుద్ది కాబట్టి అదే పీల్చుకోండి. చాంద్రి, కోమలి, రాధా ఇటురండి. ఈ రోజు నుండి మన ఇంట్లో కూరగాయల వంటలు బంద్. కేవలం పప్పు, మజ్జిగ, అందులోకి నంచుకోవడానికి నేనటి ఊరగాయ పచ్చడి మాత్రమే ఉండాలి. కూరగాయలు కొంటే మన ఆస్తి మొత్తం ఆ మార్కెట్ ఆడికి రాసి ఇవ్వాల్సిందే. అత్తమ్మగారు, రాజేష్ గారికి కూర లేకపోతే ముద్ద దిగదు. మోహన్కి కూడా ఆఫీస్ బాక్స్లో రోజుకో వెరైటీ ఉండాలి. అసలే రాధకి కొంచెం నీరసంగా ఉంది. మంచి పౌష్టికాహారం పెట్టుకోవాలి కదా. ఎవరికి ఏం అవసరం లేదు. ఆకలేదో 2 రోజుల్లో పప్పుతో అడ్జస్ట్ చేసుకోమనండి. నా ఇంట్లో నా రూల్స్ వినాల్సిందే. ఎవరైనా సరే కూరగాయల పేరెత్తితే ఊరుకోను. రాజేష్, మోహన్ అప్పుడే భోజనానికి కూర్చుంటారు. చాందిని కేవలం పప్పు, పచ్చడి వడ్డిస్తుంది. ఏంటి చాందిని, ఉదయం పప్పు, రాత్రి పప్పు? నేను మనిషినా లేక కందిరిగనా? ఈ పప్పు తిని తిని నా బుర్ర కూడా పప్పులా మారిపోయింది. ఒక్క వంకాయ ముక్క లేదు, ఒక్క బెండకాయ లేదు. నా కడుపులో ఎలకలు ధర్నా చేస్తున్నాయి. అన్నయ్య, నువ్వైనా పప్పు తింటున్నావు. నాకైతే ఆఫీస్ బాక్స్లో ఈరోజు పచ్చడి బాక్స్ చూసి నా ఫ్రెండ్స్ అంతా నవ్వారు తెలుసా? అమ్మ పిసినారితనం ఈ రేంజ్కి వెళ్ళిపోయిందేంటి? అడ్జస్ట్ అవ్వండ్రా అబ్బాయిలు, మీ అమ్మ కన్ను మార్కెట్ మీద పడింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి సూర్యకాంతం, ఎన్నానులే నీ ఇంట్లో కూరగాయలు కరువయ్యాయంట కదా. అంతంత కోడలున్నారు, ఉరిమిరిమినట్లుంటున్నారు. కానీ ఒక కూరగాయ వండలేరు. ఊర్లో అందరూ మీ ఇంటిని చూసి నవ్వుకుంటున్నారు. నా ఇంట్లో చూడు, నిండుగా ఫ్రిడ్జ్ నిండా కూరగాయలున్నాయి. పేదరకం వస్తే ఎవరైనా ఏం చేస్తారులే. పేదరకమా నాకా? శాంతమ్మ, నా కోడలు దలుచుకుంటే ఇంట్లోని బంగారాన్ని పండిస్తారు. చూస్తా ఉండు, కొద్ది రోజుల్లో మా ఇంట్లో కూరగాయల వరద పారుద్ది. శాంతమ్మ వెటకారంగా నవ్వి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం తన మాటలకి తానే భయపడుతూ కూర్చుంటుంది. సూర్యకాంతం మాటలు విన్న చాందిని, కోమలి, రాధ ముగ్గురు డాబా మీదకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటారు. ఆ డాబా చాలా విశాలంగా కాంక్రీట్తో ఖాళీగా ఉంటుంది. అక్కా, అత్తమ్మగారు శాంతమ్మ ముందు పెద్ద మాట అనేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్లో నిజంగానే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అక్క, మనకి ఎంత పెద్ద మేడుంది కదా, ఎప్పుడు ఎండకెండుతూ ఖాళీగా ఉంటుంది. మనం ఈ మేడపైన వ్యవసాయం ఎందుకు చేయకూడదు? నాకు మట్టి గుణం తెలుసు, ఏ మొక్క ఎలా పంచాలో తెలుసు. భలే ఐడియా రాదా.
కానీ డాబా మీద మట్టి పోస్తే ఇల్లు పాడొద్దని అత్తమ్మగారు ఒప్పుకోరు కదా. దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉందక్క. యూట్యూబ్లో టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక పద్ధతి ఉంది. మనం మట్టిని నేరుగా డాబా మీద పోయినక్కర్లేదు. పాత ప్లాస్టిక్ డబ్బాలు, వాడి పారేసిన గోను సంచులు, అలాగే వెదురు బుట్టల్లో మట్టి నింపి వ్యవసాయం చేయొచ్చు. దీనివల్ల డాబాకేమవదు. అవునక్క, కింద పెరట్లో ఉన్న ఆవు పేడ, ఎండిపోయిన ఆకులు కలిపి మనం ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. బయట ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అత్తమ్మగారికి ఖర్చు లేకపోతే ఖచ్చితంగా ఆనందిస్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ముగ్గురం ఈ డాబాని ఒక పచ్చని పొలంగా మార్చేద్దాం. దీనికి మన సైన్య సాయం తీసుకుందాం. సూర్యకాంతం నిద్రపోతున్న సమయంలో కోడళ్ళు తమ భర్తల్ని నిద్రలేపుతారు. ఏంటి చాందిని, రాత్రి 12 గంటలకి నిద్రలేపావు? ఏమైనా సీక్రెట్గా వంట చేసావా? నాకు అసలు ఆకలి దంచేస్తుంది. వంట కాదు బావగారు, మనం డాబా మీద కూరగాయల్ని పండించబోతున్నాం. ఊరి వాళ్ళకి తెలియకుండా, అత్తమ్మగారు లేవకుండా మీరు ఆ పెరట్లో ఉన్న మట్టి బస్తాలని డాబా మీదకి మోయాలి. ఏంటి, ఈ అర్ధరాత్రి మట్టి మొయ్యాలా? నా వల్ల కాదొదినా, రేపు నాకు అసలే ఆఫీస్ ఉంది. ఏవండి, మీరు మట్టి మోయకపోతే రేపటి నుండి మీకు ఆ పచ్చడి కూడా పెట్టను. కేవలం ఉప్పు కారం కలిపి ఇస్తాను. అరే మోహన్, పద పద మోద్దాం. వారం రోజులు కష్టపడితే కనీసం టమాటా కూరైనా తినొచ్చు. నా పొట్ట కోసం నేను కొండనైనా మోస్తాన్రా. ఇక రాజేష్ మోహన్ చాలా కష్టపడుతూ ముఖానికి గుడ్డలు కట్టుకుని మట్టి బస్తాలు, ఎరువు సంచులు డాబా మీదకి మోస్తారు. మధ్య మధ్యలో రాజేష్ బరువు తట్టుకోలేక జారిపోతూ ఉంటాడు. ఇదంతా చాలా హాస్యభరితంగా సాగుతుంది. ఇలా నెల రోజులు గడిచాయి. రాధ తన వ్యవసాయ నైపుణ్యంతో విత్తనాలు నాటి రోజూ నీరు పోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంది. ఒకరోజు ఉదయం సూర్యకాంతం డాబా మీదకు బట్టలారేయడానికి వస్తుంది. డాబా మెట్లెక్కిన ఆమె ఒక్కసారిగా పైనున్నది చూసి షాక్ అవుతుంది. ఆ ఖాళీ కాంక్రీట్ డాబా ఇప్పుడు ఒక పచ్చని స్వర్గంలా మారిపోయింది. వరుసగా కుండీలతో ఎర్రటి టమాటాలు, పొడవాటి వంకాయలు, పచ్చని బీరకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు నిండుగా పండి ఉన్నాయి. ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టు అందంగా ఉంది. సూర్యకాంతం అదంతా చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటిది? ఇది నా ఇల్లేనా లేకెందరు లోకమా? అరెరే, ఎంత అద్భుతంగా పండించారే! ఇదంతా మీరే చేశారా? అవునత్తమ్మగారు, కత్తులు వాడకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం మన పెరటి మట్టితో పండించిన ఆర్గానిక్ కూరగాయలు ఇవి. మీరు శాంతమ్మ ముందు పరువు పోకూడదన్నారు కదా, అందుకే మేము రూపాయి ఖర్చు లేకుండా ఈ వ్యవసాయం చేశాం. అమ్మా ఇప్పుడు చెప్పు, చాందిని వంటకాల్లో ఇక కూరగాయల పండగే పండగ కదా? సూర్యకాంతం తన కోడలని ప్రేమగా హత్తుకుంటుంది. రామారావు గర్వంగా చూస్తాడు. ఇక అదే రోజు రాత్రి శాంతమ్మకి కంటి మీద కునుకులేదు. సూర్యకాంతం మేడ మీద పండిన ఎర్రటి టమాటాలు, లావాటి వంకాయలు ఆమె కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఆ కూరగాయల రుచి చూడాలని రాత్రి 1 గంట సమయంలో దొంగతనంగా సూర్యకాంతం ఇంటి డాబా మీదకొస్తుంది శాంతమ్మ. చీకట్లో మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లి ఒక పెద్ద టమాటా కోయటానికి చెయ్యేస్తుంది. సరిగ్గా అదే సమయానికి పండిన కూరగాయలకు కాపలాగా రాజేష్, మోహన్ మేడ మీద ఒక మూల చాప వేసుకుని పడుకుని ఉంటారు. ఆకలితో కలలో కూడా బిర్యానీ కలలే కంటున్న రాజేష్ సడన్గా కళ్ళు తెరిచి శాంతమ్మని చూస్తాడు. దొంగ దొంగ, మన టమాటాలు ఎత్తుకోపోవడానికి ఎవరో వచ్చారు. మోహన్ లేలే. మోహన్ వెంటనే లేచి తన ఫోన్లో టార్చ్ లైట్ వేస్తాడు. లైట్ వెలుతురులో టమాటా పట్టుకుని దొరికిపోయిన శాంతమ్మని చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే అరుపులు విని సూర్యకాంతం, రామారావు, 3 కోడళ్ళు డాబా మీదకి పరిగెత్తుకుని వస్తారు. ఏంటి శాంతమ్మ, నా కోడళ్ళని పేదవాళ్ళన్నావు, వాళ్ళకి ఏమీ రాదన్నావు. మరిప్పుడు అర్ధరాత్రి దొంగతనంగా నా కోడళ్ళు పండించిన టమాటాలు కోయడానికి ఎందుకు వచ్చావు? నీ ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు ఉన్నాయన్నావు కదా. అది కాదు సూర్యకాంతం, ఆ ఎర్ర టమాటాలు చూస్తుంటే నా నోట్లో నీళ్లు రాయి. నా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మార్కెట్లో కొన్న మందులు కూరగాయలు, మీ కోడలు పండించినవి అమృతం లాంటి ఆర్గానిక్ కూరగాయలని ఊరంతా చెప్పుకుంటున్నారు. అందుకే టేస్ట్ చేద్దామని వచ్చాను, నన్ను క్షమించండి. చూసావా శాంతమ్మ,
కష్టపడి పండించిన దానికుండే విలువే వేరు. దొంగతనం ఎందుకులే గాని ఈ 2 టమాటాలు 2 వంకాయలు తీసుకొని వెళ్ళి హాయిగా వండుకో. శాంతమ్మ సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది. కోడలు ముగ్గురు సూర్యకాంతం గట్టిగా నవ్వుకుంటారు. ఊరికి అనుకోని కష్టం వస్తుంది. భారీ వర్షాల వల్ల ఊరికొచ్చే హైవే రోడ్డు తెగిపోతుంది. బయట నుంచి ఊరికొచ్చే కూరగాయల లారీలు నిలిచిపోతాయి. ఊళ్ళో కూరగాయల నిల్వలైపోతాయి. ప్రజలు తినటానికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఊళ్ళో. వయసు మళ్ళిన వాళ్ళు కూరగాయలు లేక అన్నం తినలేక నీరసించిపోతూ ఉంటారు. అప్పుడు శాంతమ్మ కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడా, అప్పుడు సూర్యకాంతాన్ని ఎగతాళి చేశాను. ఇప్పుడు ఊరంతా కరువు వచ్చింది. నా భర్త ఆకలితో అల్లడిపోతున్నాడు. ఇప్పుడెలా? ఊళ్ళో అందరూ గుంపుగా చేరి ఆకలితో బాధపడుతూ ఉంటారు. అప్పుడే రామారావు అక్కడికొస్తాడు. మీరెవ్వరూ బాధపడబాకండి. మా ఇంట్లో మా కోడళ్ళు పండించిన కూరగాయలు బోల్డన్నున్నాయి. మీరు మా ఇంటికి రండి. ఇక ఊరి జనమంతా సూర్యకాంతం ఇంటి డాబా మీదకొస్తారు. ఆ పచ్చని వ్యవసాయం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శాంతమ్మ అక్కడే తలదించుకుని నిలబడుతుంది. సూర్యకాంతం ఒకప్పుడు పిసినారి, కాని ఇప్పుడు ఆ జనం ఆకలిని చూసి ఆమె మనసు కరిగిపోతుంది. చాందిని, కోమలే, రాదా, వెంటనే ఈ కూరగాయలని కూసి ఎక్కడో నూరేళ్ళందరికి ఉచితంగా పంచండమ్మా. ఎవరో ఆకలితో ఉండకూడదు. చాందిని, కోమలి, రాధ ముగ్గురు కలిసి ఊరి జనాలకు కూరగాయల పంపకాలు మొదలు పెడతారు. రామారావు ఒక క్రమ పద్ధతిలో అందరినీ నిలబెట్టి ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తూ వృధా కాకుండా చూసుకుంటాడు. అప్పుడే రాధ ఒక ముసలావిడికి కూరగాయలిస్తూ, తీసుకోండి బామ్మగారు, ఈ ఆకుకూరలు తింటే మీకు బలం వస్తుంది. ఈ బీరకాయలు కాకరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వేడిగా వండుకొని తినండి. ఈ దృశ్యం చూస్తున్న సూర్యకాంతం కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి. ఒకప్పుడు 5 రూపాయల కోసం బేరాలాడిన తాను ఈరోజు వేల రూపాయల విలువైన కూరగాయల్ని ఉచితంగా పంచుతున్నందుకు ఆమెకు మనసులో ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. ఊరి ప్రజలందరూ సూర్యకాంతం కుటుంబాన్ని దేవుళ్లలా చూస్తారు. శాంతమ్మ ఏడుస్తూ సూర్యకాంతం చేతులు పట్టుకుని, నన్ను క్షమించు కాంతం, నీ కోడలని తక్కువ చేసి మాట్లాడాను. కానీ వాళ్ళ నైపుణ్యం ఈరోజు ఊరు ఆకలిని తీర్చింది. వాళ్ళు సాక్షాత్తు అన్నపూర్ణదేవి ప్రతిరూపాలు. నీ రుణం ఈ ఊరు తీర్చుకోలేదు. శాంతమ్మ, ఇదంతా నా కోడల సలవే. వాళ్ళు లేకపోతే ఈ రోజున నా ఇల్లు కూడా మీలాగే ఉండేది. డబ్బుంటే బ్యాంకులో ఉంటది, కానీ ఇట్లాంటి తెలివి కష్టం ఉంటే ప్రాణాలు నిలబెడతాయి. ఓ 3 నెలల తర్వాత సూర్యకాంతం కోడళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మేడలపైన వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఊరు మొత్తం పైనుంచి చూస్తే కాంక్రీట్ బిల్డింగ్స్లా కాకుండా పచ్చని పొలంలా కనిపిస్తుంది. పక్క ఊరి నుంచి వ్యవసాయ అధికారులొచ్చి సూర్యకాంతం ఇంటికి బెస్ట్ ఇన్నోవేటివ్ విలేజ్ అవార్డు ఇస్తారు. సూర్యకాంతం ఆ అవార్డు తీసుకుని తన 3 కోడళ్ల చేతుల్లో పెడుతుంది. ఈ అవార్డుకి అసలైన హక్కుదారులు నా కోడళ్లే. ఒకప్పుడు నేను వాళ్ళకి పప్పు మాత్రమే పెట్టాను, కానీ వాళ్ళు నా జీవితంలోనే పచ్చదనం నింపారు. అమ్మా, అవార్డుల సంగతి తర్వాత ముందు చాందిని చేసిన టమాటా పప్పు, బెండకాయ ఫ్రై రెడీగా ఉన్నాయి. ఇంక నేను ఆగలేను, దాడి చేయటమే. అన్నయ్య, నా కోసం కొంచెం ఉంచు, నువ్వే మొత్తం లాగించేకు. ఆ మాటలకి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. సృజనాత్మకత మరియు కష్టపడే గుణం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యొచ్చు. మన అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటే అది 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.